మిడిల్ క్లాత్ అక్క, ఇది కాటన్. ఇండిగో సింక్ అయింది కదా, 2 సెంటీమీటర్స్ తగ్గింది, 5 సెంటీమీటర్స్ తగ్గింది. అంచు సైడ్ వేసుకోవాలి రెండు. బాడీ తీసుకుని 4 మడతలు వేసిన. ఇదే సైజు కదా అక్క, బాడీ కొంచెం పెద్దగా పెట్టింది కదా. అది నేను యాప్సైడ్ ఉంది, కరెక్ట్ 11 ఉంది కూడా ఇంతే కదా. దాంతో కలిపి తీసుకోవాలి. కుట్లు లేవు కదా, మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఎంత ఉంది కుట్లతో కలిపి? 9.5 ఉంది. ఇక్కడ కుట్లతోనే పెట్టుకున్నా, ఇక్కడ కుట్లతోనే పెట్టుకున్నా. 9.5 10 పెట్టేస్తున్నా. అయితే పొడవు 10, వెడల్పు ఎంత ఉంది? 11. 11లో హాఫ్ తీసుకోవాలి, 5.5. ఈ 11లో ఎందుకు హాఫ్ అంటే నేను ఒక పాట తీసుకున్నా, చుట్టూరు 22 పెడతా. ఇక్కడ క్లాత్ ఉంటే పెడతా, లేదంటే మడత మాడుస్తా. ఇక్కడికి ఇప్పుడు 5.5 కరెక్ట్ కొలత, 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నా. కరెక్ట్ వస్తుంది. ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఈ మడత ఇట్లా వేస్తా. వేసేనా? అట్లా చూద్దాం, సరిపోతుందా? 5.5 కావాలి కదా, 7.5 పెడుతున్నా. స్కేల్ ఇవ్వండి అక్క. ఐరన్ది కాదు, చెప్పేదంటే ఇవ్వండి. ఐరన్ది ఇలా పట్టుకోవడానికి వస్తుంది. 1.5 అక్క, 5, 6, 7 దాకా ఇదే వస్తుంది. 9, 10 ఇస్తున్నాక రౌండ్ ఎక్కడ తిరిగింది చూడు, 4.5. వేసుకోవాలమ్మా, ఇది వేసుకోలేదు. ఫ్రంట్ నెక్ 3.5 అక్క, సరిపోతుంది కదా. ఇక్కడ అందరం చూసిన ఆర్మ్ రౌండ్ కొలుసుకునేటప్పుడు ఫ్రంట్ పార్టీ కొలుసుకోవద్దు అసలు. ఫ్రంట్ పార్టీకి ఎందుకు కొలుసుకోవద్దు అంటే, ఫ్రంట్ పార్టీకి లోతు తీస్తాం, లోతు బ్యాక్ పార్టీకే తీసుకోవాలి. బ్యాక్ పార్టీకి కూడా ఎక్కడ తీసుకోవాలంటే షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ పట్టుకోవాలి. ఇలా మనం బాక్స్ ఎక్కడ వేసుకుంటున్నాం, ఇలా ఇక్కడే ఆర్మ్ రౌండ్కి ఎలా వేసుకుంటున్నాం, ఇలా తిరుగుతుందా. ఇప్పుడు ఇది ఎక్కడ తిరిగింది? ఇలా 5 దగ్గర తిరిగిందా, 3 దగ్గర తిరిగిందా, ఏ నెంబర్కి తిరిగింది? ఈ రౌండ్ 4.5 తిరిగిందా. ఈ 4.5 ప్లేస్ ఇక్కడ. ఇది ఫ్రంట్ నెక్. ఇది ఆల్రెడీ ఇక్కడికి కట్ అయింది. ఇది కాదు అవసరం మనకి. ఇది ఎందుకంటే వాళ్ళు లెగ్ సాగడం కోసం వేస్తారు. ఇది రెడీమేడ్ ఫ్రాక్ కదా, ఇక్కడ కట్ అయింది కదా. ఇది ఎక్కడ కట్ అయింది? రౌండ్ 3.5. ఈ 3.5 నేను ఇక్కడ పెట్టాను. బ్యాక్ ఇంత పెద్దగా పెట్టాను, బ్యాక్ చిన్నగా పెట్టాను. ఫ్రంట్ 3.5 పెట్టాను. ఇది రౌండ్, ఇది బాడీ క్రాస్. ఫిట్టింగ్ కోసం అంతే. ఇది తీయచ్చు, తీయకపోవచ్చు. ఇక్కడ డాట్స్, షోల్డర్కి మధ్యలో డాట్. ఇది రౌండ్ అయితే రౌండ్, ఏదైతే అది. ఏం పెట్టాలి? రౌండే పెట్టేనా? కట్ చేయనా? ఇంకా ఏమన్నా కట్ చేయ?
చిన్న పాప కనుక 2 మీటర్స్ వచ్చింది. ఇది 1 మీటర్ అయినా సరిపోయేది. కట్ చేయనాక ఎలా జాయిన్ ఎందుకంటే ముందే జాయిన్ చేసేసుకున్నారు. కదా పెద్ద పెద్ద మడత వేసుకున్నామనుకో ఇక్కడికి వస్తుంది హోల్డింగ్. మన సైజ్ అయితే ఈ సమోసా కటింగ్లో ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇదంతా జాయింట్ ఎలా వస్తుందో చూడండి. అంటే చిన్న లేయర్ అయినా మనకి కరెక్ట్ రావాలి. అప్పుడు ఒక పీస్కి అయితే జాయిన్ చేసుకోవాలి. 2 రాకపోతే రాదు, కటింగ్ రాదు. కట్ చేస్తున్నా. ఇది కూడా ఓపెన్ చేసేస్తున్నా. రెండు సైడ్లు ఓపెన్ ఉంటేనే బాడీ ఫిట్టింగ్ కరెక్ట్ ఉంటుంది. అందులో ఫిట్టింగ్ కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఇటు సైడ్ క్లోజింగ్ ఉంది కదా, అక్కడ సైడ్ వేసుకోవడం కరెక్ట్ రాదు. ఓకే. దానికంటే తక్కువ మేడం డాట్ పెట్టాలి. అది ఇట్లా డాట్ పెట్టేసరికి సరే. దీనికి జాయింట్ వేసిన తర్వాత దీనికి సమానం కట్ చేస్తున్నా. జాయింట్ కుట్టిన తర్వాత వేస్తాను. ముందే సమానం కట్ చేసుకుంటే మళ్ళీ జాయింట్. ఇది జాయింట్. అంబ్రెల్లాకి కంపల్సరీ జాయింట్ పడుతుంది. ఇది దీంట్లో ఇంత క్రాస్ ఉంది. ఇది ఇట్లా తిప్పితే అటు క్రాస్ పోతుంది. ఒక బాడీ తీస్తున్నాయి. 4 మడతలు వేసుకోవడానికి క్లాత్ అవుతలేదు. లైనింగ్ మొత్తం కనిపిస్తుంది ఇలా. ఇంకా బాడీ కట్ చేసి
వీడియో ఫోటో అది నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా లోతు ఉంటుంది కొంచెం ఇలా హ్యాండ్కి బాడీకి రౌండే కదక్క ఇది ఫ్రంట్ పార్ట్ 2 పెడుతున్నా 2.5 పెడుతున్నా 1/2 ఇంచ్ షోల్డర్కి పోతుంది 2.5 పెడుతున్నా టూ ఇంచెస్ ఓపెన్ అదే తల పట్టకుంటే ఓపెన్ పెట్టుకుంటే ఒక ఉక్స్ పెడతాం చూడు దానికోసం ఇది 2 పెట్టా పుట్టులోపు ఇంకొక 1/2 ఇంచ్ దిగుతుంది బెల్ట్ మార్చి కూడా అంబ్రెల్లా కటింగ్ లాగా క్రాస్ తీసుకోవాలి క్రాస్ స్ట్రేట్ వేస్తే లుక్ ఉండదు ఇది ఇందులో 2 మీటర్ క్లాత్ ఇది అంబ్రెల్లాకి డబుల్ హోల్డింగ్ చేసా ఈ హోల్డింగ్ ఒక్కటి చూసుకోండి అంబ్రెల్లాకి ఇంకా కుచ్చులు ఏముండవు హోల్డింగ్ ఒక్కటి కరెక్ట్ పెట్టుకోండి అక్కడ దీనికి లైనింగ్ అది కలిపి కుడతాం కలిపి కుట్టేస్తాం కలిపి కూడా వేసి చూపిస్తాం తక్కువ అంటే ఇప్పుడు లైనింగ్ క్లాత్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఇలా స్ట్రేట్ పట్టుకున్నాం అనుకో ఓపెన్స్ మన సైడ్ ఉంటుంది ఓపెన్ మన సైడ్ మూసేస్తే క్లోజ్ ఆ క్లోజింగ్ సైడ్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక ఇది తిప్పుకోండి ఇది ఉండాలి కదా మన సైడ్ బాడీకి నా నుంచి తక్కువ తీసుకోండి ఇది సమానం లేవు కట్ చేసేస్తాను బాడీ పెట్టుకొని వేసుకోవచ్చు బాడీ మీద మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చు 7.5 ఉంది ఇప్పుడు ఇది 6.5 7 ఇదంతా ఇట్లా కట్ చేసేస్తాను ఇంకా కొంచెం ఇక్కడ సమానం లేవు కదా నాకు ఇక్కడ సమానం లేదు లెంత్ కూడా దీనికన్నా 2 ఇంచెస్ ఎక్కువ అయితే లైనింగ్ దీనికి సమానం పెడుతున్నా మెయిన్ క్లాత్ ఎక్కువ తీస్తాను 13 పెట్టేస్తాను ఇది జాయింట్లు రాదు అసలు కాదు చూడక్క ఇప్పుడే చెప్పు పెంచమంటే పెంచుతా తగ్గిమంటే వన్ నుంచి తగ్గుతుంది 14 పెట్టాలి అయితే పట్టుకోవడం జాగ్రత్త ఇంకంతా ఇప్పుడు డిజైన్ మారిపోతుంది
ఇది చిన్న కటింగ్ కదా. ఒకవేళ జాయింట్ ఎక్కడ వస్తుంది ఈ క్లాత్కి అంటే 30 పెడుతున్నా. 30 అంటే నా సైజ్ వస్తుంది షార్ట్, లాంగ్ కాదు, నాకు షార్ట్ వస్తుంది ఇది 30. అక్కడ కూడా 30 కావాలి. అక్కడ దీనికి వస్తుంది, దీనికి వస్తుంది. ఈ 2 మీటర్ క్లాత్ కదా, ఇది కూడా రాలేదు. మనం కనీసం 2.5 అన్న తీసుకుంటే ఈ లేయర్ వస్తుంది. ఇంకా ఇంత సతాయిస్తుంది ఇది. అటు ఇటు సాగిపోతుంది. చాలా లైట్గా ఉంది. క్రాస్ ఎక్కువ పోతుంది, ఎటు చూసినా క్రాస్ పోతుంది. నేను కుట్టడానికి కొంచెం కష్టపడతాను. అంత ఇదిగా అంటే నేను కుట్టేటప్పుడు కొంచెం జరిగిపోతుంటాయి. దానికి సైడ్ పడుతుంది. ఇక్కడ కరెక్ట్ ఉండాలి. ఎంత 2 ఇంచెస్ ఎక్స్ట్రానా? ఇది 1 ఇంచ్ పోతుంది కదా, 1 ఇంచే పెట్టేస్తున్నాయి. కొంచెమే పడుతుంది. లైనింగ్ మ్యాటర్ కొంచెం ఎక్కువ తీసుకుంటాం. ఇది అంబ్రెల్లా సాగిపోతుంది బాగా. ఇదొక తీసేసుకున్నాక చీర తీసేసుకో. ఇంట్లో ఈజీగా వచ్చేసినాయి. క్లాత్ అది మంచిగా ఉంది. ఫోర్ మడతలు వచ్చినాయి. ఎన్ని హ్యాండ్స్ వస్తున్నాయి నాకైతే తెలియదు. ఇవి డబల్ హ్యాండ్స్ అంటే 4 వస్తాయి. డబల్ ఫోల్డ్ చేసిన ఒకటే క్లాత్ తీసుకోక పొడుగు తీసుకొని తిప్పుతాం. ఎందుకంటే అది 4 చేతులు అయితే కదా, క్లాత్ వేస్ట్ అవుతుంది కదా, కింద వరకు తీసుకొని దాన్ని 4 ఫోల్డ్ చేసి సమోసా వేసేసి రాకపోతే నీ లెక్క చిన్న గుట్ట కాదు. ఇక ముత్త కింద కుడుతుంది. డబల్ చేసిన కదా, 4 చేస్తున్నా. ఈ 4ని సమోసా చేస్తున్నాం ఇలా 4, 8, 12, 16 అంటే 4 చేతులు వస్తాయి. ఇది రాకుంటే ఉంది ఇద్దరికి. ఇప్పుడు 4 అయినాయి మనకి. ఇట్లా ఈ 4ని 8 అంటే ఒక హ్యాండ్కి 4 కావాలి మనకి. ఓకేనా? ఇప్పుడు